అంటే ఎన్నిసార్లు యుద్ధం చేశారు, ఎన్నిసార్లు రౌడీ మూకులు పంపించి చల్లాబాబు పైన అఘాయిత్యాలు చేశారు మాకంటే బాగా మీకే తెలుసు. మొండి నాయకుడు మొండోడు కాబట్టి నేను పచ్చిగా చెప్పాలనుకుంటే ఒక దుర్మార్గుడితో పోరాడి 20 సంవత్సరాలు ఓటమి గెలుపును ఎనికి తిరిగి చూడకుండా ఈరోజు ధైర్యంగా నిలుచుకొని ఉన్నారు. మనలో ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా నేను ఇక్కడే వచ్చి ఇది ఆరంభం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ఇప్పటి నుంచి సందర్భం అవ్వండి. ఎక్కడెక్కడ కూటమికి ఎవరెవరు బలముందో మన చల్లాబాబు గారి నాయకత్వంలో అన్ని ఆయనకు తెలుసు కాబట్టి, అనుభవశాలి కాబట్టి, ఆయన కూడా ఈ వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే కాబట్టి మంచి అనుభవం ఉంది. ఖచ్చితంగా కూడా ఒక నాయకత్వంలో మనం అందరూ కూడా ఈ పుంగనూరు నియోజకవర్గం కూడా కూటమి అభ్యర్థులంతా ఒకటిగా కలవండి. దీంట్లో భేదాభిప్రాయాలు తెచ్చుకోవద్దండి. ఒకటే చెప్తున్న జనసేన నాయకులు కూడా, జనసేన నాయకులు మన సేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో చెప్పారు. ఒక అనుభవశాలితో నేను నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. ఆయనతో ఇంకా నేను 10 సంవత్సరాలు నేర్చుకోవాల్సిన అవసరం